ధర్నా చౌక్‌లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహాధర్నా నిర్వహిస్తా ఉన్నారు. సో, ఆ డిమాండ్స్ ఏంటి? దేనికోసం ధర్నా చేస్తా ఉన్నారనే అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి మీ పేరు? నా పేరు పాత్ర మహేందర్ రెడ్డి. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే 2 దశాబ్దాలుగా ఈ సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈనాడు ఒకటే ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులాగా వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తూ క్రమబద్ధీకరించాలని చెప్పి కోరుతా ఉన్నారు ఏకైక నినాదంతో. మరి ఈ దిశగా 2 దశాబ్దాలుగా పనిచేస్తూ చాలా కాలం నుంచి ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తూ గత ప్రభుత్వ కాలంలో కూడా ఎన్నో 23 రోజులుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఎన్నికల నేపథ్యంలో గత పాలకులంతా మభ్యపెట్టి పబ్బం కట్టుకునే రీతిలో పరిష్కారం దిశగా వెళ్లకుండా న్యాయమైనటువంటి డిమాండ్ కూడా పరిష్కరించకుండా కాలయాపన సందర్భంలో మరి ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినట్టుగా కాంట్రాక్టు కానీ అవుట్సోర్సింగ్ కానీ ఉండదు, మేము రాగానే రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం, మరి 1 సంవత్సరం పాటుగా కాలయాపన చేస్తూ ఉండడం, మరి ఈనాడు సమగ్ర శిక్షలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి వారికి ఉద్యోగ భద్రత లేకుండా, కనీస సెలవులు లేకుండా, కనీస వేతనాలు లేకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఒక తరపున కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతోనే ఇది కొనసాగుతుంది. మరి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి ఉత్తర్వులను కూడా కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయకుండా, సాంఘిక భద్రత ఉద్యోగ భద్రత లేకుండా వెట్టి చాకరీకి లోనవుతూ ఉన్నారు. ఈ ప్రధాన డిమాండ్ చేత వీళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజులుగా గత 14-16 రోజులుగా జిల్లా కేంద్రాల్లో రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సానుకూలంగా స్పందించి వీరిని పిలిచి చర్చించినటువంటి దాఖలాలు లేవు. ఒక పక్క మీరు టెంట్ నుంచి బయలుదేరండి, టెంట్లు మూసేయండి, దీక్షలు విరమింపండి, చర్చిస్తామని చెప్పి మభ్యపెడుతూ మంత్రుల ద్వారా లోపాయకార ఒప్పందాలు చేస్తున్నారు తప్ప ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు స్పందించి ఈనాడు విద్యాశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. మరి తక్షణమే ఆ నాయకత్వాన్ని పిలిచి చర్చలు పరిష్కరించి న్యాయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి సామాజికమైనటువంటి అంశాన్ని మీద ఉందో పరిగణలోకి తీసుకొని ఆర్థిక వెసులుబాటుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి వారి అండగా ఉండాలని చెప్తా ఉన్నాం. ఇవాళ కేజీబీలో కావచ్చు, సిఐటి వ్యవస్థలో కావచ్చు, గిరిజన ఆశ్రమ పాఠశాల కావచ్చు, మండల విద్యా కేంద్రం కావచ్చు, జిల్లా విద్యా కేంద్రం కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులతోనే విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంది తప్ప ఉన్నతంగా ఉన్నటువంటి అధికారులతో కాదు. విద్యాశాఖలో రెగ్యులర్ ఉద్యోగాలుగా విలీనం చేసి తక్షణమే పే రివిజన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అంశం అని చెప్పి, న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగా జిల్లాల వారీగా మా శ్రేణులంతా కూడా వారికి సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం చర్చలు పిలవకుండా కనీస సమస్యల పరిష్కారం దిశ వెళ్లకుండా కాలాపన చేస్తుందని చెప్పి ఇవాళ రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. సంఘీభావంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తప్పకుండా సమగ్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరంతరం వాళ్ళు వెన్నంటి ఉండి సమస్యల పరిష్కార దిశలో క్రియాశీలకంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే ఏదైతే విద్యకు దూరం అవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళ చదువుల పట్ల అశ్రద్ధ ఉండద్దు అనేటువంటి విధానంగా ఏదైతే ఉందో మేము ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఇంటిగ్రేటెడ్ విద్యా విధానం ద్వారా అన్ని గురుకులను కేంద్రీకృతం చేసి విద్యను అందిస్తున్నామే, ఆ విద్యా వ్యవస్థను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆర్థిక సహకారంతో నడుస్తున్నటువంటి కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటువంటి ఈ సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నటువంటిది దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర నాయకత్వం పిలిచి సమగ్ర శిక్ష నాయకత్వం పిలిచి ప్రభుత్వం చర్చల రూపేణ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి. ఇవాళ దేశంలో 6 రాష్ట్రాలు రెగ్యులరైజ్ చేసినాయి, పక్క రాష్ట్రంలో మినిమం పే స్కేల్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఆ దిశగా ఆర్థిక వెసులుబాటుతో పాటు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి అన్ని రకాలైనటువంటి సెలవులను వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో చర్చలు వెలిసి సమస్య పరిష్కారం చేయలేనటువంటి పక్షంలో తదుపరి కార్యక్రమం కూడా వారిని తీసుకునే సమగ్ర శిక్ష ఉద్యోగులు తీసుకునేటువంటి దానికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజేందర్ సార్, సిరిసిల్ల జిల్లాలో సమగ్ర శిక్ష విభాగం కింద ఎంఈ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగం సార్. ఈరోజు హైదరాబాద్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు 33 జిల్లాల నుంచి కదిలి వచ్చినాం సార్. మా ప్రధాన డిమాండు కాంట్రాక్టు నుంచి విముక్తి కలగాలి, వెంటనే కాంట్రాక్టు వెట్టి చాకిరి పోయి రెగ్యులరైజ్ కావాలనేదే మా ప్రధాన డిమాండ్ అనే అంశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. గత 18 రోజుల క్రితం సమ్మె అనేది చేపట్టినాం. అంటే ఒక నెలన్నర క్రితం గౌరవ రాష్ట్ర ఎస్పీడీ గారికి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి
మా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన సమ్మె నోటీస్ అందించి మా యొక్క డిమాండ్లు ఎలాంటి చర్చలు ఎలాంటి హామీ నెరవేరని ఎడల మొత్తం మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో 33 జిల్లాల్లో మా డిమాండ్లు నెరవేరని లక్ష్యంతో సమ్మె నిరసన దీక్షలు చేస్తున్నాం సార్. 15-18 ఏళ్ల నుంచి ఈ విభాగంలో చాలని జీతంతో పనిచేస్తున్నాం సార్. మేము ఎంఈ ఆఫీసులో పనిచేసే సిసిఓ, ఎంఐఎస్, ఐఆర్పి, మెసెంజర్లు. ఎంఈ ఆఫీసులో టోటల్ ఒక ఎంఈఓ తప్ప ఎంఈఓ కూడా ఎఫ్ఏసి ఉంటాడు. ఎంఈ ఆఫీసులో టోటల్ కాంట్రాక్టుతోనే ఒక మండలంలో 50 స్కూళ్ళు మేము పనులు చేస్తాం సార్. మధ్యాహ్న భోజనం కానీ, ఉపాధ్యాయుల వివరాలు కానీ, ఎలక్షన్ సంబంధించిన వివరాలు కానీ, టోటల్ విద్యాశాఖ పనులు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలో టోటల్ కాంట్రాక్ట్ ఒక హెచ్ఎం పోస్టుతో సహా కింది స్థాయి వంట చేసే పోస్ట్ వరకు టోటల్ కాంట్రాక్ట్. అక్కడ రెగ్యులర్ అనే ఎంప్లాయీ లేరు. మాతోనే వెట్టి చాకరీ చేయించుకుంటా విద్యా వ్యవస్థలో ఈ కీలకమైనవి నడిపిస్తున్నారు సార్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇలాంటి సమ్మెను దీక్ష చేస్తున్న సందర్భంలో మీ ఈ న్యాయపరమైనవి మీ చేయాలనుకుంటే పెద్ద విషయమే కాదని చెప్పిండు. మా ప్రభుత్వం వస్తే వెంటనే మీ నాయకులతో చర్చించి చాలా తొందరగా పరిష్కారం చేస్తున్నారు సార్. ఆ హామీ మేరకే మేము సమ్మె నోటీస్ అందించి మేము ఈ న్యాయ పోరాటం అనేది చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదిక ద్వారా దయచేసి తాత్సారం చేయకుండా ఇప్పటికే 18 రోజుల నుంచి విద్యాశాఖ పనులు ఆగిపోయినాయి. అటు కస్తూర్బా గాంధీలో పిల్లలకు పాఠాలు ఆగిపోయినాయి. టోటల్ మిడ్ డే మీల్ సార్ బడ్జెట్ రిలీజ్ అయింది. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళు అప్పు సప్పు తెచ్చి వంటలు చేస్తే ఇవాళ బడ్జెట్ వచ్చింది. మేము సమ్మె చేస్తున్న భావనలో వాళ్ళకు బిల్లులు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము ఒక న్యాయ పోరాటంలో భాగంగా మా యొక్క హక్కుగా సమ్మె నోటీస్ అందించి సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రత్యామ్నాయపేట చేస్తే దొరుకుతలేరు. మా సాలరీ మాకు ఉపాధ్యాయ సంఘాల నైతిక మద్దతు తెలుపుతూ పనులు చేయడానికి కూడా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇది ఇంకా తాత్సారం లేట్ చేయకుండా మా రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, రెగ్యులరైజ్ అనేది చేయాలని. సుమారు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్ చేశారు. మమ్మల్ని రెగ్యులర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కూడా కాదు సార్. ఆర్థిక భారం కూడా కాదు. 15-18 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాబట్టి రెగ్యులర్ చేయడానికి మీకేమైనా న్యాయపరంగా ఉంటే వెంటనే పే స్కేల్ అమలు చేసి సుమారు 140 మంది ఉద్యోగులు చనిపోయారు సార్. వాళ్ళకు ₹1 లేక ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆ కుటుంబాలు. ఈ వ్యవస్థలో పనిచేస్తూ కుటుంబాలు ఎంత ఆర్థిక చిన్నభిన్నైనో అవి ఒకసారి ఆలోచన చేయాలి. ధర్నా చేస్తా ఉన్నారు, ఇంకో బాలికలు కూడా వచ్చి ధర్నా చేస్తాం. ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? ప్రభుత్వం అనేది మరి ఎందుకు ఆ విధంగా చేస్తుందో ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఇదే సందర్భంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక 10 రోజుల క్రితం మా రాష్ట్ర నాయకులను పిలిపించుకున్నారు. డిప్యూటీ సీఎం వద్ద తీసుకెళ్లారు. అన్ని వివరించడం జరిగింది. అయితే వారన్నది ఏంటంటే విద్యాశాఖ అనేది సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి సీఎం దృష్టికి తీసుకుపోయి వెంటనే పరిష్కారం చేస్తా అన్నారు. కానీ సుమారు 18 రోజుల నుంచి పరిష్కారం లేదు, దానిపై చర్చలు లేవు సార్. ఈ కస్తూర్బా గురుకుల అనేది వేరే సిస్టము. కస్తూర్బా గురుకుల అనేది మా సమగ్ర శిక్ష టోటల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఫండ్తో నడుస్తున్నది. 6 రాష్ట్రాలు ఏ విధంగా రెగ్యులర్ చేసారో ఇక్కడ కూడా ఏమంటున్నాం. తెలంగాణ ఆంధ్ర విడిపోయింది సార్. 11 ఏళ్ళు అవుతుంది. ఆంధ్రాలో పే స్కేల్ అమలు చేశారు. మరి అక్కడ హ్యాపీగా ఉన్నారు. కష్టపడి తెచ్చుకున్న రెవెన్యూ మిగులు రాష్ట్రమైన తెలంగాణలో ఇదేంటని పరిస్థితి బాధపడుతుంది. ఒక సందర్భంలో విడిపోయిన తెలంగాణ మా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణలో ఏంటి బాధలని ఎంతో అసహనంతో ఉన్నాం సార్. ఇదే సందర్భంలో అసెంబ్లీలో సైతం ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా మా విద్యాశాఖ సమస్యను స్పందించారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై వివరణ ఇవ్వలే. ఈ వేదిక ద్వారా ఈరోజు హైదరాబాద్లో టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి మా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు కదిలి వచ్చారు. ఈ వేదిక ద్వారా టీపీటీఎఫ్ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడి ద్వారానైనా సీఎం గారు వెంటనే ఈరోజు సాయంత్రంలో స్పందించి మా టెంట్ తీసేయాలని, మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం సార్. విద్యాశాఖ ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.